అమ్మవారి యొక్క 25వ నామం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః. శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్యకు అంకురం వేసినట్టుగా ఆకారము కలిగినటువంటి పండ్ల యొక్క వరుసల చేత ప్రకాశించున్నది అని అర్థం. శుద్ధ విద్య అంటే ఏమిటి? శుద్ధత్వం అంటే ఏమిటి? శుద్ధత్వం ఉన్న చోట నీన భేదం ఉండదు. ఈ స్వపరభావ భేదం లేనటువంటి అద్వైత బుద్ధిని, అద్వైత స్థితిని కలిగించేటువంటి బ్రహ్మ విద్యను శుద్ధ విద్య అని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్వపర భేదం ఎలా వస్తుంది? అజ్ఞానం వలన వస్తుంది. ఆ విధమైన అజ్ఞాన మాలిన్యాన్ని పోగొట్టే విద్య కాబట్టే శ్రీ విద్యను కూడా శుద్ధ విద్య అని అనవచ్చు. ఈ శ్రీ విద్యను షోడశీ విద్య అని కూడా అంటారు. షోడశీ విద్య అంటే 16 బీజాక్షరాలు కలిగిన విద్య అని అర్థం. అందుకని అమ్మవారు 16 అక్షరాల నామం వచ్చినప్పుడు విరవకుండా చదవాలి అని చెప్పడానికి కారణం కూడా ఇదే. అసలు విత్తనం ఉన్నది, ఆ విత్తనం వృక్షం ఎలా అవుతుంది? విత్తనం వృక్షం ఎలా అవుతుంది? ఒక్కసారి గనక ఈ విత్తనం వృక్షం ఎలా అవుతుందో జాగ్రత్తగా గనక మనం పరిశీలిస్తే ప్రస్తుతం మనం చెప్పుకునేటటువంటి ఈ నామ వివరణకు ఉపయోగపడే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. మొదట విత్తనం తడికి ఉబ్బుతుంది, ఆ తర్వాత పగులుతుంది, ఆ తర్వాత పగులు నుండి ఆ పగులులో నుండి కలిసి ఉండే 2 దళాలుగా ఆకులు వస్తాయి. మనం చూస్తున్నాం కదా, మనం మామూలుగా అంకురార్పణ చేసేటప్పుడు నవధాన్యాలు ఆ విత్తనంలో నుంచి, ఉబ్బినటువంటి విత్తనంలో నుంచి అది విచ్చుకుని 2 ఆకులు పైకి వస్తుంటాయి చూసారా. ఆ వృక్షం తాలూకు మొక్క రావడం మొదలుపెట్టి అది క్రమక్రమంగా విజృంభించి విస్తరించి అది వృక్షంగా వృద్ధి చెందడం జరుగుతుంది. అంటే ఏమిటి? ఈ ప్రక్రియలో 4 స్థితులు ఉన్నాయన్నమాటే కదా. ఏది? ముందు ఉబ్బడం, ఆ తర్వాత పగలడం, ఆ తర్వాత ఆ పగలు మధ్య నుండి ఉండే 2 దళాలుగా బయటికి రావడం, అది మొక్కై మ్రానే రావడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అలాగే మనలో నుండి వాక్కు కూడా 4 రూపాలుగా బయటకు వస్తుంది. అదే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపంలో. అంటే ఏమిటి? మాట్లాడాలనే సంకల్పం కలగడం, ఆ సంకల్పం భావంగా మారడం, భావం భాషగా, ఆ భాష వాక్కుగా బయటికి వెలువడడం, ఇది కూడా మనకు సూచిస్తుంది. ఇంకొకటి ఏమిటంటే దీంట్లో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, సంస్కృత భాషలో 16 అచ్చులు ఉంటాయి. వీటిని ప్రాణములు అంటారు. ఈ 16 అచ్చుల సహాయంతోనే మనం ఏ అక్షరాన్నైనా ఉచ్చరించడం జరిగేది. విన్నారా? ఏ అక్షరాన్నైనా మనం ఉచ్చరించాలి అంటే ఈ 16 అక్షరాలే మనకి భాష మాట్లాడటానికి ఉపయోగపడేది. అంటే ఇక్కడేమిటి? ఇలా ఉచ్చరించడానికి అవసరమైన 16 అచ్చులను తన దంతపంక్తిగా కలిగింది అని కూడా ఒక అర్థం. ఇంకో తమాషా ఏంటో తెలుసా మీకు? అసలు మనకి తెలుగు భాషలో 56 అక్షరాలా 52 అక్షరాలా? అందులో అసలు మాతృకా వర్ణాలు 32. మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆ రిపీట్ అయింది కదా. రిపీట్ కాకుండా ఉండే మాతృకా వర్ణాలు 32 మాత్రమే. మనకి ఎన్ని పళ్ళు ఉంటాయి? ఎవరైనా అరే 32 పళ్ళు జాగ్రత్త అంటాం కోప్పడేటప్పుడు. మనకు ఉండేది ఎన్ని పళ్ళు? 32 పళ్ళు. ఆ 32 పళ్ళలో 16 పళ్ళు పైన 16 పళ్ళు కింద ఉంటే ఏది ఇలా వరుసగా క్రమంలో చూసి ఇటు దంతంలో నుండి ఇక్కడికి, ఈ దంతం నుండి ఇక్కడికి ఇలా చూస్తే అటు 16 మంది పండితులు, ఇటు 16 మంది పండితులు కూర్చుని వేదం చదువుతున్నట్టుగా ఉన్నాయటండి. అమ్మవారి పడి ఎంత బాగా చెప్పారండి. ఆ అమ్మవారి యొక్క దంతద్వయం, ద్విజులు అంటే పండితులు అని అర్థం. మళ్ళీ ద్విజ అంటే 2 జన్మలని కూడా అర్థం. మరి పళ్ళు ఊడిపోయినాక మళ్ళీ పళ్ళు వస్తాయిగా మనకి, అందుకని 2 జన్మలు, 2 అర్థాలు వచ్చాయి అక్కడ. ద్విజులు అంటే పండితులు, ద్విజ అంటే 2 జన్మలు. ఊడిపోయిన పళ్ళు మళ్ళీ వస్తాయిగా, మళ్ళీ జన్మెత్తినట్టే కదా. అందుకని అమ్మవారి యొక్క ఆ 32 పండ్లు, అటు 16 మంది పండితులు, ఇటు 16 మంది పండితులు కూర్చుని వేదం చదువుతున్నట్టుగా ఉన్నాయటయ్యా. ఎంత గొప్పగా వర్ణించారండి, చాలా అద్భుతంగా ఉంది.
వేద విద్యా వ్యాప్తిని, షోడశీ విద్యా వ్యాప్తిని చేయడానికి ఉపయోగించే ద్విజపంక్తి ద్వయాన్ని తన 2 పలువరుసలుగా కలిగినది అని మరొక అర్థం కూడా ఉంది. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అనే నామాన్ని కనుక న్యాసం చేసుకుని చెప్పిస్తే ఏం జరుగుతుంది? చక్కని ఉచ్చారణ, తెలుగు భాష మీద మంచి పటుత్వము, మంచి పండితుడు కావలసినటువంటి అవకాశము కూడా మనకి కలుగుతుంది. కాబట్టి ఎవరైనా మంచి పండితుడు కావాలన్నా, ఒక సహస్రావధాని కావాలన్నా ఈ అమ్మవారికి ఈ నామాన్ని కనుక జపిస్తే తప్పకుండా వారు గొప్ప పండితుడవుతాడు. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?